రోమపత్రిక 12 ఈ ప్రేమ నిష్కపటం మనపై ఉండవలన చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని నీ ప్రేమ నిష్కపటమైనది ఉండదు. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని అతుకుని పరిశుద్ధి పడకుండా కృపగలిగిన మన తండ్రి గొప్ప దేవాన్ని పొందనాన్ని వాక్యమైన దేవ స్తోత్రం అయినా తండ్రి. వాక్యాన్ని నాయన మేము ప్రయత్నించుకుంటున్నాం తండ్రి. వాక్యాన్ని మా తల్లి ఎదురుగా చూడగా అర్థమగినట్టు అయినా మీరు మాట్లాడుతుంది ఆ గుడాలు కలిగినట్టు మా ప్రభుత్వం కిసానులు రోమపత్రిక 12:9 మనం చూసినట్లయితే ఈ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలసిన చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని తప్పుకుని ఉండదు అని పౌలు గారు రాష్ట్రంలో మన ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలని చెప్పుకుంటున్నారు. చెడ్డదాన్ని అసహించుకోమంటున్నాడు, మంచిదాన్ని తక్కువమని పౌలు గారు రాసుకుంటున్నారు. ప్రేమ నిష్కపటం అంటే ఈ వాక్యంలో 3 సార్లు మనం చూస్తున్నాం. ప్రేమ నిష్కపటంగా ఉండాలంటాడు, చెడ్డదాన్ని అసహించుకోవాలంటాడు, 3వది మంచిదానిని పట్టుకోవాలంటాడు. ఇది నిష్కపటము అనేటువంటి ప్రేమ అంటే నిష్కపటం అంటే కపటం లేకుండా, అనగా మోసం లేకుండా, కపటం లేని, మోసం లేని, నటన లేని ప్రేమను, యథార్థమైన ప్రేమను మనం కలిగి ఉండాలని, నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండు అన్నాడు. అంటే మన ప్రేమలో నటన ఉండకూడదు, కపటం ఉండకూడదు, మోసం ఉండకూడదు, యథార్థత కలిగిపోతారని ఇక్కడ గారు మాట్లాడుతున్నారు. నిష్కపటమైన ప్రేమ ఎలాంటిదో మనం చూపిస్తే 1 కొరింథీ 13:4-5 వచనాల్లో మనము చూస్తాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ నమ్మముగా ప్రవర్తించదు, అది ఊపుకోవదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకోనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకోనదు. కాబట్టి ప్రేమ చెప్తారా ఈ 1 కొరింథీ 13:4-5 మరి పౌలు గారే రాస్తున్నాడు. ప్రేమ ఎలాంటిదో, ఈ ప్రేమ అనేది ఎలా ఉండాలో, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాయని ఆత్మఫలాలు 9 అయితే ఇక్కడ ప్రేమలో ఉన్నటువంటి గుణాలు కూడా 9 రకాలు మనకి పౌలు గారు చూపిస్తున్నాడు. దీర్ఘకాలం సహిస్తుందంట. అంటే ఎంత దీర్ఘకాలం అంటే దానికి ఒక కాల్కులేట్ ఎంతకాలమైనా క్షమించి మరి సహించుకునేటువంటి ప్రేమ, నిజంగా ప్రేమ ఉంటే అలా ఉంటుంది. దయ చూపిస్తుందంటే ప్రేమ ఎంత పాపం చేసినా, ఎంత కీడు చేసినా, ఎటువంటి మరి గాయాలు చేసినా కూడా దయ చూపిస్తుందంట ప్రేమ. ప్రేమ మత్సరపడదు. ఒకవేళ ప్రేమ కనుక మనకుంటే ఇతరులు చూసి మత్సరపడే గుణం మనలో ఉండదు అంటున్నాడు. డంబముగా ప్రవర్తిస్తుంది. నాకు అంటుంది, నేను పెద్ద జ్ఞానిని, నాకు చక్కగా ఉన్నది, అన్ని ఉన్నాయి అన్నటువంటి గర్వము అనేది ప్రేమలో ఉండదు. డంబం అంటే గర్వం. ఉప్పొంగదు. అదే ఉప్పొంగటం అంటే గర్వం చూపించడం, నేనే గొప్ప అన్నటువంటి అహంకారం కలిగి ఉండటం, అమర్యాదగా నడవదు. ప్రేమ అంటే ఎవరి పట్ల కూడా మర్యాద కనపరచుకోదు. ప్రేమ కనుక ఉంటే స్వప్రయోజనము చూసుకోదు. వీళ్ళకి ఇమేజ్ చేస్తే నాకేమొస్తుంది అన్నటువంటి సొంత లాభాన్ని ప్రేమ ఎట్టి పరిస్థితులు విచారించుకోదు. త్వరగా కోపపడదు. నిజంగా ప్రేమ అంటే కోపం అనేది రాదు. అపకారం మనసులో ఉంచుకోదు. మన దేవుడు నిష్కపటమైన ప్రేమను పౌలు గారు ఎంతగా చక్కగా 1 కొరింథీ 13:5 వివరిస్తున్నాడు. కనుక ప్రేమ అనేది నిజంగా మనకుంటే కొంతమంది పాటకి ఏంటని
నా ప్రాణమంతా నీ మీద అంటారంట వాళ్ళు. మాటకేం కానీ మాట చెప్పేదానికి కాదు. ప్రేమ అంటే నిజమైనటువంటి నిష్కపటమైన ప్రేమ కలుగుతాం. దేవుడు చూపించాడు మనకు మానవుడుగా ఈ లోకంలో. దేవుడు యేసుక్రీస్తుని మరి లోకానికి పంపినప్పుడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన అంటాడు యోహాను సువార్త 3:13. యేసుక్రీస్తు మానవుడుగానే ఉన్నాడు, మానవ స్వభావం కలిగి ఉంది, కానీ దైవత్వ లక్షణాలు మనం కూడా దేవుడి చేత చేయబడినటువంటి దేవుని పోలికలు ఉన్నటువంటి మనుషులమే కదా. మరి యేసుక్రీస్తు సాధ్యమైన ప్రేమ మనకెందుకు సాధ్యం కాదు, అవుతుంది. నిజంగా మనకు కనుక ప్రేమ ఉన్నట్టయితే యేసుక్రీస్తు మాదిరి మనం చూపించాడు. మన పాపులమైనప్పటికీ మన అప్పాల కొంత ఘోర పిలువునైనా భరించి ప్రాణం పెట్టాడు, చిన్నించి మనం విమోచించాడు. ఏ సప్రయోజనం తీసుకోలేదు, ఏ పాపము లేదు ఆయనకి. దయ చూపించిన ప్రేమ దీర్ఘకాలం తగ్గించాడు. పాపం దిశగా మార్చాలనుకోని పాపుల్ని కనుక ప్రేమ అనేటువంటి ప్రాణం పెట్టేంత ప్రేమ మరి దేవుడు చూపించి మనకు మాదిరి చూపించారు. కాబట్టి మంచివారి కోసం ఎవరైనా చనిపోవచ్చు కానీ ప్రాణం పెట్టవచ్చు. కానీ ఒకవేళ అక్కడికి చెడ్డవారి కోసం ప్రాణం పెట్టడం అంటే అది ప్రేమ కపటమైన నిష్కపటమైన ప్రేమ ఉంటే తప్ప చదువుకుంటున్నాం, మాట్లాడుతున్నాం ప్రేమను గురించి. మరి ఇంత గొప్ప ప్రేమ మరి దేవునికి ఉన్నది కనుక ఆ ప్రేమ మనం సరిపోను బైబిల్ అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసే మీరునూ కలిగి ఉంటున్నాడు. మంచి మాట కదా. సాధ్యమైంది కాదు కనుక పౌలు గారు తన ప్రేమను పొంది చూపించాడు కనుక ఆ మాట రాయగలుగుతాడు. రైతులో మరి ఆయన ఎన్ని శ్రమలు పడి ఉంటాడు సంఘాలు స్థాపించడానికి, ఎంత శ్రమ పడి ఉంటాడు, ఎంత దీర్ఘశాంత ఈ ప్రేమ ఉన్నది కాబట్టి సహించుకొని దేవుని కొరకు జీవించగలిగాడు. దేవుడిలోనే బ్రతికాడు. ఆయన కట్టాడు. ఆ పరుగు నేను ఎడముట్టించాను కోసం కాపాడుకున్నాను అంటాడు. కాబట్టి లోకాధికారితో ఏ మాత్రమైనా దేవుని ప్రేమలో ఓడిపోలేదు. కనుక ఈ మనసే అది మీ చేతి కలిగిన మనసు మీరును కలిగి ఉండమని చెప్తున్నారు. మనం ఆరాధించే దేవుడు ప్రేమ స్వరూపుడు కదా. ఆయన ప్రేమలో కపటం ఎంత మాత్రం లేదు. కనుక మనం ఆరాధించే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ స్వరూపుడు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ అటువంటి దేవుని తండ్రి అనిపిస్తూ ఆ ప్రేమ మనలో లేకపోతే మరి మనం దేవుణ్ణి ప్రార్థించి అర్థమే కదా. తల్లిదండ్రులు తండ్రి ఎలాంటి వారు బిడ్డలు గమనిస్తూ ఉంటారు, తల్లి ఎలాంటి బిడ్డ గమనిస్తూ ఉంటాడు. అందుకని వాళ్ళ యొక్క గుణాలు ఖచ్చితంగా బిడ్డలలో ప్రతిఫలిస్తాయి, ప్రతిస్పందన కలిగి ఉంటారు బిడ్డలు. అందుకంటాడు తల్లి మంచిదైతే పిల్ల కూడా మంచిది అవుతుంది. తల్లి చేలో అయితే బిడ్డ గట్టును దాని సామెత. కాబట్టి మరి ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు చూసి బిడ్డలు ఆ గుణాలు నేర్చుకుంటే పరలోకపు తండ్రి యొక్క ప్రేమను మనము ఎంతగానైనా ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం. ఆ ప్రేమ మనకు లేకపోతే మన దేవుడిని ఆరాధించడం కూడా వ్యర్థమైంది. మరి నేను చదువుకునే రోజుల్లో 9th క్లాసులు అనుకుంటా, హిందీలో ఒక కథ ఉంది, ప్రేమ సంబంధించిన కథ. అక్కడ ఒక తండ్రికి ఒక కొడుకు ఉంటుంది. ఆ కొడుకు మన స్నేహితులతో ప్రతి దినము డబ్బంతా ఎగదల్లి ఎంతతో స్నేహితులు జలసాగా గడుపుతా ఉండేవాడు. ఈ తండ్రి చూస్తా ఉండేవాడు, వీడిని ఎట్లా మార్చాలా అని చాలాసార్లు చెప్పాడు, కానీ వాడు వినలేదు. ఎంతో జలసాగా ఆనందం చెందుతున్నాడు. సరే వీడిని ఎలాగైనా మార్చాలనుకున్నాడు తండ్రి. ఒకరోజు ఆ కుమారుడిని పిలిచాడు. ఆయన కుమారుడా రా అన్నాడు. ఏం నాన్న అంట పోయినాడు. ఏం లేదు నాన్న, ఇప్పుడు నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు అని కూర్చొచ్చాడు. ఇదేం ప్రశ్న నాన్న? ఓఎమ్మ లెక్కాలి, అసలు లెక్కలేనంత మంది స్నేహితులు తప్పున్నారు, అసలు లెక్కే కదా నా స్నేహితుడికి అన్నాడు. అంతమంది స్నేహితులు అన్నాడు. అవును నాన్న, నాకు నా కోసం ప్రాణమైన పెడతారు నా స్నేహితులు, అంత మంచి స్నేహితులు తప్పున్నారు, వాళ్ళని లెక్కించేదానికి వీలే లేదన్నారు. సరే నాకు 90 సంవత్సరాలుగా ఆయన
ఒకటిన్నర స్నేహితుడు ఉన్నాడు నాకు ఇప్పటికి. ఏది నాన్న, ఒక స్నేహితుడైనా ఉండాలా, లేకపోతే ఇద్దరైనా ఉండాలి, ఒకటిన్నర ఏంది నాన్న అన్నాడు. తర్వాత తెలుస్తుంది నీకు, నేను ఒక పథకం, ఒక ప్లాన్ చెప్తాను నీకు. ఆ ప్లాన్ ప్రకారం నీ స్నేహితుల కాడికి వెళ్ళి అడుగు, నీ నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తుంది అన్నాడు. సరే, వాళ్ళ నాన్న చెప్పినట్లు ఒక కళ్ళ రక్తం లాగా పూసి మోటార్ ముచ్చుని పెట్టి వాడి గుడ్డలంతా కొంచెం రక్తంతో నిండినట్టు చేసి నీ స్నేహితులు కడిగి కాపాడమని అడగరా, నేను చనిపోయిన ఒక వ్యక్తినని. వాళ్ళు ఏం చెప్తారో విను, నీ స్నేహితులు ఎవరో నీకు తెలుస్తుంది అన్నాడు. ఇతను వెళ్ళి ఈ పిల్లడు అలాగే తండ్రి ఎలా చెప్పాడు అలా చెప్పి ప్రతి స్నేహితుడి కాడికి వెళ్ళి, రే నేను ఒక మనిషిని చంపాను కోపంలో, ఆవేశంలో, ఈ మూట ఎంత పోయి పడేద్దాం అనుకున్నప్పుడు పోలీసులు జరుగుకుంటా వస్తున్నారా, రే నన్ను కాపాడండి రా అని చెప్పి ప్రతి స్నేహితుడి కాడికి పోయి అడిగితే వాళ్ళందరూ కూడా ఏదో ఒక సాగు చెప్పి ప్రతి ఒక్కరు కూడా తప్పుకున్నారు. ఎవరు ఈ పిల్లవాడిని చేరదీయలేదు. ఎవరు కూడా కాపాడేదానికి ఒక్క స్నేహితుడు కూడా ముందుకు రాలేదు. తను శ్రీమతి అంటున్నారా, దిగాలుగా వచ్చాడు తండ్రి కాడికి. ఏ నాన్న ఎవరు కాపాడలేదా అన్నాడు. లేదు నాన్న అన్నాడు. సరే, నాకు ఒకటిన్నర స్నేహితుడు అన్నాను కదా, ఈ అర స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నేను గురుమూర్తిని, అతను రామకృష్ణ అర స్నేహితుడి పేరు, పోయి అతను కాడికి పోయి నేను పలానా అని పొడికినని చెప్పు, అతను తర్వాత నాకు వచ్చి చెప్పు అన్నాడు. సరే, నేను ఇతను వెళ్ళి వెళ్తాను. అక్కడ చూసి కదా నాయన లోపలికి అని చెప్పి ఎవరిని మాట్లాడు, అలాని గురుమూర్తి కొడుకున్నట్టు ఆయన కూర్చో, నాన్న బాగున్నాడు, ఆయన పుట్టుడు ప్రతిలేసి ప్రేమ చూపించి నీళ్లు ఇవన్నీ ఇచ్చి తినేదానికి పెట్టి, అబ్బా ఎంత ప్రేమ చూపించాడు. తర్వాత ఏందా పైన తలపైన ఏందా మూట అన్నాడు. వణకతా అంకుల్, మనుషులు చనిపోయాడు అంకుల్, ఇది పడేద్దాం అనుకుని అక్కడ పోలీసులు చదువుకుంటా ఉంటున్నారు అంకుల్, నన్ను కాపాడు అంకుల్, మా నాన్న కడిగి పొమ్మన్నాడు అంకుల్ అంటే, అయ్యో అయినా బాబు మా సొంత బంధువులకి ఎంత సీరియస్ ఉంది, ఇప్పుడే బయలుదేరాను, నేను వెళ్ళిపోతున్నాను నాన్న, తర్వాత చరణాల కడకన్నా చూడు, నా వల్ల కాదు నాయన, నాకు చాలా అర్జెంటు పని అని ఆ పిల్లవాడిని బయటికి చాలా తండ్రి కాడికి వచ్చాడు. ఏనా అన్నాడు. నాన్న చాలా ప్రేమగా మాట్లాడాడు నాన్న, నన్ను కాపాడుతాడని ఆశ కలిగింది నాకు అన్నాడు. అదేరా వాడు అర స్నేహితుడు, సగం ప్రేమ ఓడుకుంటాడు కానీ రెండు అపాయ కాలం వచ్చినప్పుడు తప్పుకుంటాడు, నా అర స్నేహితుడు చెప్పాడు. మరి ఇప్పుడు నా ఒక్క స్నేహితుడు కాడికి పంపిస్తాను, అతని పేరు సోమనాథు, అడ్రస్ తీసుకున్నాడు అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అర స్నేహితుడి కాడికి వెళ్ళిన తర్వాత, మేము కొత్త స్నేహితుడి కాడికి వెళ్ళిన తర్వాత అతను నిలబడతాను, ఎవరు నాయన అన్నాడు. చెప్పు, గురుస్వామి కుమారుడు అంటానే ఆ బిడ్డ లోపలికి లేకపోతే గడిచేసి, ఏంది నాన్న ఈ తల మీద మూట, ఏంది నాయన రక్త పెట్టుకుమైన గుడ్డలు అని. అంకుల్, నేను ఒక మనిషిని చంపాను అంకుల్, ఆవేశంలో పడేయాలని చూసినప్పుడు పోలీసులు జరుపుకుంటున్నారు అంకుల్, నన్ను కాపాడు అంకుల్ అని దీన ముఖం పెట్టుకుని అడిగినాడు అనమాట. అడుగుతానే అతను ఏం చేస్తాడు తెలుసు, తన కుమారుడిని పిలిచి ఆ గుడ్డలు తీసి తన కుమారుడికి వేసి ఆ తల మీద మూట తన కుమారుడిని పెట్టి తన కుమారుని ఉన్నటువంటి గుడ్డలు తనకేసి, అన్నా నువ్వు రూమ్ లో ఉంటూ అని చెప్పి తన కుమారుడిని ఆ రూమ్ లో పెట్టి ఇలా పోలీసులు తలుపు పెట్టారు. పెట్టినప్పుడు ఆ సోమనాథుడు ఏం చేశాడు, ఆ స్నేహితుడు తలుపు తీసాయా, వీడనయ్యా అతి చేశాడు, తల మీద చౌకి నేను తీసుకురాలండి. వీరాపల సాట్లో ఉన్నటువంటి తన స్నేహితుడైనటువంటి విశ్వామిత్రి, నేనేంద్రా నీ స్నేహితుడు అని స్నేహితుడిని అడ్డుకుని, మరి నేను నా కొడుకు చెడిపోతున్న స్నేహితుడితో అది ఒబ్బరంతా ఖర్చు చేస్తున్నాడు, వీడిని ఎలా మార్చాలని నాకు అర్థం కాక నేనే ఈ పథకం పని ఇలాగా నేను నాటకం ఆడాను ఆయన చెప్పి తన స్నేహితుడిని అట్టుకుంటాడు. కాబట్టి ప్రియమైనది, అప్పుడు ఆ పిల్లడికి అర్థం అవుతుంది. 70 సంవత్సరాల్లో మా నాన్నకు ఒకటిన్నర ప్రయత్నిస్తే 20 కూడా లేని నాకు ఎక్కలేనంత మంది స్నేహితులు ఉన్నారంటే నేను ఎంత ఉప్పొంగాను అంటే, ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ సేవ చేస్తాయి కదా. డబ్బుకు ఆకర్షించే స్నేహితులు అపాయం కలిగినప్పుడు ఇటు పరిస్థితులను ఆదుకోలేవు. నిజమైన స్నేహితుడు ఎంత ఆయన కొరకు మరి ప్రాణం పెట్టేదానికి కూడా వెనకాడడు. స్నేహితుడు నిజమైన స్నేహితుడే కదా మనకు. మన పాపులమైనప్పటికీ పాపాన్ని ఆయన చేసుకొని ఆయన తెలుగులో భరించి
మరి మన కొరకు రక్తం చిందించి మరి మోచించాడు, పాప ముక్తులు చేశాడు, పరిశుద్ధులుగా జీవించమన్నాడు. ఎలా జీవిస్తున్నాం? మరి మరణించి మన కొరకు లేచాడు, మళ్ళీ తిరిగి తానై ఉన్నాడు అక్కడ పరలోకంలో స్థలం సిద్ధపరిచి. ఆ స్థలానికి అది మన సొంత ఇల్లు. ఇక్కడ ఎంత ముక్కులు కట్టుకున్నా, నగలు కట్టుకున్నా, ఎంతెంతో గర్వమంటాడు. ఎన్ని దేవునికి అసహ్యమైనటువంటి చెడుని అసహించుకోమంటాడు. అంటే ఏమిటి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 8:13 అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఒకరుట చెడుతనం అసహించుకుంటాయి. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అంటాడు దేవుడు. కాబట్టి సామెతల గ్రంథంలో చెడును అసహించుకోమన్నాడు కదా. నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే చెడును అసహించుకోమంటున్నాడు. చెడుని ఎలా అసహించుకోగలుగుతాం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలనే చెడును అసహించుకుంటాం. కాబట్టి దేవుడికి అది గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు ఆయన అసహ్యం అన్నమాట దేవుడికి. కాబట్టి మనం కూడా గర్వంగా ప్రవర్తించిన, అహంకారం కలిగి ఉన్న, దుర్మార్గత కలిగి ఉన్న, ఈ కుటిలమైన కపటమైనటువంటి మాటలు కలిగి ఉన్న మనల్ని కూడా దేవుడు అసహించుకుంటాడు పిల్లారా. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము చెడుతనాన్ని అసహించుకుంటాం. చాలా మంది దేవుని యందు భక్తి ఉంటుంది, భయం ఉండదు, భయపడరు కదా. మరి ఈ లోక సంబంధమైన భయం చాలా ఉంటుంది మనుషుల్లో. చర్మకి ఏది పాము చూస్తే భయపడతారు, తర్వాత చీకటిని చూస్తే భయపడతారు, నీళ్లు చూస్తే భయపడతారు, రాత్రులు వచ్చి పొలం తెడితే భయపడతారు. ఈ భయాలైతే చాలా ఉన్నాయి మనుషులలో. కానీ దేవుని యందు మాత్రం భయం ఎవరికైతే ఉంటుంటే భక్తి ఒకే ఉంటుంది. రెండు ఉండాలి. భక్తి ఉంటే చాలదు, భక్తితో పాటు భయం ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఈ పని చేస్తే దేవుని దృష్టిలో నేను పడితే ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి అనే భయం ఉండాలి. హృదయం ప్రేరేపిస్తాడు. హృదయం బాల్యం నుండి చెడ్డగా అంటాడు దేవుడు. ఆలోచనలు అవన్నీ కూడా హృదయంలో నుంచి వస్తాయి. కాబట్టి హృదయం చెడ్డది, కోరుకుంటది. ఏదంటే చూసి కళ్ళు అది పనికి మన కళ్ళు కదా. మన మంచి చూస్తే మంచి కళ్ళు అవుతాయి. చెడు వైపు ఆకర్షించబడ్డాయి అనుకో, మరి ఆ చెడు కోరుకున్నప్పుడు దేవుని ఎవరికైతే భయం ఉంటుందో ఆ భయం వల్ల తన కోరికను అంచుకొని చేయకుండా వాళ్ళు అనుకుంటారు. అందుకే హృదయాన్ని కూడా స్వాధీనంలో పెట్టుకోమంటాడు మన దేవుని మీదలారా. మనము అందుకే దావీదు భక్తుడు దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు. రాజేంద్ర భక్తి పాత్ర భయం లేకుండా ఎప్పుడైతే మరి తన గొర్రెలు ఎలుగుబడి నుంచి ఆ సింహం నుంచి అది కాపాడాడు. అంత పెద్ద పుల్యాసను చంపాడు, భయం లేదు, దేవుడు ఉన్నాడు చూడండి. మరి రాజు అయిన తర్వాత ఆయనలో భయం ఎట్లా పోయిందో, నెత్తబాత పాపం చేయగలిగినాడు భయం లేదు కారణంగా. దాంతో ఊరుకోక ఆయన భార్య భర్త అయినటువంటి ఊరియాను చంపగలిగినాడు, చంపించగలిగినాడు. ఎంత పాపం చేసి భయం లేనితనం వల్ల చింతగా ఉన్నాడు. ఎవరు నన్ను చూడలేదు అనుకున్నాడు. అంటే దేవుడు 139 కింద చెప్తాడు కదా, ఆయనే రాస్తాడు. జరిగిన తర్వాత ఆయన ఎంత మార్పు చెందాడు. తన జీవితంలో మళ్ళీ ఎప్పుడు ఆయన పాపం చేయలేదు. ఇంకా నాకాల పాపం దేవుడు పంపించి కథ వేసి మరి ఒక గొర్రెను కూడా ఈ 100 గొర్రెలు తీసుకున్నాడు. వాడిని ఏం చేయాలంటే వాడిని అటు చేయాలి, చంపేయాలి, అట్లా ఇట్లా అంటాడు. ఆ మనుషుడు నువ్వే అంటాడు. మరి ఎంత ధైర్యం ఉండాలి. ఒక ఆలోచన పట్టుకుంటే రాజు ఎంతగా అంతమంది ముందులో తన తప్పును చూపిస్తుంటే రాజు అయిన వాడు ఇన్ని దమ్మబడి చంపేస్తాడు. కానీ ఆయన ఎంత వణికిపోయినాడు, భయపడ్డాడు. తన పాపం దేవుడు చూశాడే అని మరి పశ్చాత్తాపడ్డాడు, దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. తర్వాత దేవుడు శిక్షించినప్పటికీ ఎప్పుడు ఆ పాపము ఆయన జీవితంలో చేసేసుకుంటారు. కనుక భయం లేని తనం వల్ల ఏమైనా చేయగలుగుతారు మనుషులు. భక్తుంటది. ఈ భయం లేకనే ఇలాంటి దుర్మార్గాలు. నిన్న టీవీలో కావాలి ఎందుకు వార్తలు 12 ఏళ్ల పిల్లల్ని చంపేశారట. 12 కత్తిపోట్లు ఉన్నాయంట, 20 కత్తిపోట్లు, 12 కాదు, 12 సంవత్సరాల బిడ్డని అపార్ట్మెంట్లో చంపేస్తారంట. ఆ పసిబిడ్డ ఏం చేసి ఉంటది? ఆ బిడ్డ మీద ఏమి కక్ష? కాబట్టి భయం లేదు. దుర్మార్గం, దేవుడు అసహించుకునే గుణాల్లో దుర్మార్గం ఒకటి. అది అట్లాంటి దుర్మార్గమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం.
మనుషులు దుర్మార్గులు, ప్రేమ లేని వాళ్ళు ఈ రోజుల్లో ఏమాత్రం కనికరం లేనటువంటి వాళ్ళు, స్వార్థపరులైనటువంటి మరి మనుషులు మనం జాగ్రత్తగా మన జీవితాన్ని చూసుకోవాలి. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడు న్యాయాధిపతుల్లో, సంసోను. ఫిలిస్తీన్ల కోసము వాళ్ళని జయించి ఇశ్రాయేలు విడుదల కలిగించేదానికి రక్షణ కోసం దేవుడు పుట్టిస్తే, బలవంతుడుగా పుట్టిస్తే, మరి అతను జయించేదానికి ఎవరికి శక్తి లేదు. ఎంత గుంపు వచ్చినా సరే అంత బలవంతుడు. అతను నాజీరు చేయబడినాడు. తల మీద వెంట్రుకలు కత్తిరిస్తని తల్లికి చెప్పి, తల్లిదండ్రులకు చెప్పి, తల్లి అతను గర్భంలో ఉండేటప్పుడు పవిత్రంగా ద్రాక్షారసం తాగకూడదు, అపవిత్రమైన ఏది నువ్వు తినకూడదని చెప్పినప్పుడు ఆ తల్లి ఏమో జాగ్రత్త పెట్టింది. కానీ పుట్టిన తర్వాత హృదయం చెడదు కదా, ఇవి మారిపోయాడు. ఆ పిల్లనే చేసుకోవాలి, పట్టుబడి చేసుకున్నాడు. తర్వాత భంగపడ్డాడు. అంతటి గమనమే సరిపోయింది. ఆ తర్వాత అప్పుడు ఏం చేశాడు, సంసోను ఆ వేసుల దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఢిల్లీలో ఒళ్ళో పడ్డాడు. ఆ ఢిల్లీలో నైస్ గా ఫిలిస్తీన్లు తప్పించినప్పుడు ఇతన్ని మనకంతా తెలిసాక సంసోను చివరికి కళ్ళు పోగొట్టుకొని అది భయంకరమైన సాగు తెచ్చాడు. దేవుని ఉద్దేశం, సంకల్పం ప్రకారము మనల్ని పుట్టిస్తాడు. ప్రతి ఒక్కరి మీద ఒక్కొక్క సంకల్పం ఆయన కలిగి ఉంటాడు. మనం దాన్ని తెలుసుకొని ఆ రీతిగా చెడు పనులు చేయకుండా, దుర్మార్గంగా ప్రవర్తించకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుని సంకల్పం మన పట్ల నెరవేర్చాడు ఆయన. మన దేవుడిలాగా దావీదు కూడా ఆ మార్పు చెందిన తర్వాత తన యొక్క పాపాన్ని బయట వేసిన తర్వాత కీర్తన 66 అంటాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోను అంటాడు. ఎంత మంచి మాట కదా. నా హృదయంలో కనుక నేను పాపాన్ని మరి ప్రేమిస్తూ ఉంటే, పాపాన్ని ముంచుకొని ఉంటే, పాపాన్ని నేను మరి దాన్ని ప్రేమిస్తూ అలాగే అలాని పాపం చేయాలన్నటువంటి మనసు, పాపిష్టి మనసు నాలో ఉన్నట్లయితే దేవుడు నా మనవి వినడు అంటాడు. ఎంత మంచి మాట కదా ప్రేమను చేసుకున్నారా. మనం ఎంతగా ప్రార్థించినప్పటికీ పాపం గనక, ఆ చెడుతనం గనక మన హృదయంలో ఉన్నట్లయితే ఆ ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో దేవుడు వినడు. దేవుడు పాపాన్ని ప్రేమించదు కనుక పాపిని క్షమిస్తాడు, కానీ పాపాన్ని అసహించుకుంటాడు, చెడుతనాన్ని అసహించుకుంటాడు. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉంటాం కదా. కనుక మన యొక్క జీవితం ఎలాంటిది? చెడుని అసహించుకునే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? లేకపోతే భక్తి మాత్రం ఉంది, బైబిల్ చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం, మానక శక్తికి వస్తున్నాం, కళ్ళలో టీ వేస్తున్నాం, కానీ భయం లేకున్నప్పుడు మరి దేవుడు చూస్తూ ఊరికి ఎట్లా ఉంటాడు ఉండదు. మూడవది మనం చూస్తే మంచిని హత్తుకోమంటున్నాడు. మంచిని హత్తుకోనట్లు ద్వితీయోపదేశకాండము 30:20 చూస్తే, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుతూ నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకున్నాడు అంటున్నాడు. ఇక్కడ దేవుడు మరి మీరు బ్రతుకున్నట్లు ప్రాణములు ప్రాణమును నీకు దీర్ఘాయుషం కలిగినట్లు నీ సంతానం కూడా బ్రతుకున్నట్లు, నీ ప్రాణానికి మూలాధారం మన ప్రాణము, మన జీవము, మన ఊపిరి దేవుడు ఉచితంగా ఊదినటువంటిది. మన శరీరంలో ఉన్నటువంటి ఊపిరి, ప్రాణం, ఆత్మ, ఇవి లేకపోతే ఈ శరీరం వచ్చింది దేనికి పనికిరాదు. కాబట్టి ఇంత ఉచితమైనటువంటి ప్రాణము, ఊపిరి, ఆత్మ మన దేవుడు ఊదింటే వీటిని ఆయన మనకు జీవనాధారం, దీర్ఘాయుష్కు దేవుడే కారణం. కాబట్టి అట్టి మూలాధారమైనటువంటి నన్ను మీరు ప్రేమించి వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకోమంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి ఇక్కడ మనం దేవుణ్ణి హత్తుకోమంటున్నాడు. జీవమా మరణమా కోరుకునే స్వేచ్ఛ నీకు ఇచ్చాడు ఆయన. ఆనాడు అవ్వాదాముకి మరి ఆయన పోలికలు చేసుకున్నాడు వాళ్ళతో సహవాసం కోసము. ఏదేం తోటలో ఉంచాడు.
అన్ని పండు తినండి, పండు తినొస్తాడు మంచి చీకు పండు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు, వస్తారు మీరు ఇది తింటే అన్నాడు. కానీ వారి ఆజ్ఞను మీరి పాపం చేసినప్పుడు, మాట వినకున్నప్పుడు మరి పాపం సర్పాన్ని అడుగుకున్నారు, పాపంలో పడి మరణాన్ని కోరుకున్నారు. కాబట్టి ఈ దినాలు మనం చూస్తే ఎంతమంది క్రైస్తవులు పాపాన్ని కోరుకుంటున్నారు కానీ, మరణాన్ని కోరుకుంటున్నారు కానీ, జీవము కోరుకునేటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆహ్వానం. మరి నేటి దినాల్లో పిల్లలు తల్లిదండ్రులను అత్తుకోవాల్సిన పోయి ఎవరో ముఖం వెళ్ళినటువంటి వాడిని అత్తుకొని వాళ్ళ జీవితాలు కూల్ చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి చెడుని అత్తుకొని నాశనం తెచ్చుకుంటున్నటువంటి బిడ్డలు నేటి దినాలు ఎన్ని మనం వింటున్నాం. అందరిని గురించి పెట్టుంటే ఏంటి పిల్లలు ఎలా చెడిపోతున్నారు అన్నటువంటి బాధ మనసులో ఉంటుంది. ఒక అబ్బాయిని ప్రేమించి వెళ్ళిపోయింది వాడితో. వాడేం చేశాడు, నమ్మి తీసుకొని వెళ్ళాడు. ఒక నిర్మానుషమైన ప్రాంతాన్ని తీసుకొని పోతుంటే ఎక్కడికే నడితే చెప్తా అన్నాడు. ఆ నిర్మానుషమైన ప్రాంతంలో ఒక నలుగురు ఉన్నాడు. మీరు ఊహించుకోవచ్చు అక్కడి జీవితం ఎలా పాడైందో. ప్రియమన్న చేస్తున్నారా, చిన్నప్పటి నుంచి పోషించి చదివించి బాధ్యత కలిగి ప్రేమ కలిగిన తల్లిదండ్రులనే అడ్డుకోవాల్సింది పోయి, మరి మనకి జీవము ఆయుష్కాలం ఇచ్చిన దేవుని అడ్డుకోవాల్సింది పోయి, మరి ఎవడో మొక్కు పెట్టినట్టుంది వారి చేతిలో మోసపోవటం అన్యాయమో కదా బిడ్డారా. కాబట్టి గ్రంథంలో 23:12 మాట అంటాడు, అయితే మీరు వెనక తొలిగి మీ వద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకుని వారితో బియ్యమంది వారితో మీరును మీతో వారిని సాంగత్యం చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనమును కొట్టివేయటం మానుకో. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశములు ఉండకుండా మీరు నశించి వరకు వారు మీకు గురిగాను బోనుగాను మీ ప్రక్కల కొరడాలుగాను మీ కన్నుల్లో ముళ్ళుగాను ఉండుతాం. కాబట్టి దేవుడు మరి ఆయన ప్రేమించిన బిడ్డలు ఎదురకూడదు. దేవునికి ఇష్టం లేని వారితో మనము, దేవుని భయభక్తులు లేని వారితో మనము సహవాసం సాంగత్యం చేయకూడదు. అందుకే ఆ బిడ్డకు మరి ఆ యొక్క ప్రేమించిన వాడు ఉరిగా ఉన్నాడు, తర్వాత బోనుగా ఉన్నాడు, పక్కల కొరడాలుగా ఉన్నాడు, మీ కన్నుల్లో ముళ్ళుగా కూడా ఉంటాడు. కాబట్టి అటు వారితో మంది దేవుడు మనల్ని వదిలేస్తాడు. వారు కూడా మనల్ని ఈ రకంగా మోసగిస్తే అది పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి దేవుడికి అయిష్టమైనటువంటి పనులు మనం చేయలేదు. ప్రేమనేటువంటి దేవుడు 1995 అనుకుంటా ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. ఏమంటే ఒక స్త్రీ గర్భముతో హాస్పిటల్కి వస్తే 2 కవల పిల్లలు ఉన్నారంట. అప్పుడు డాక్టర్ని పరీక్షించి 10 నెలలు అమ్మ మేము గర్భంలో కవల పిల్లలు ఉన్నారు, ఒక బిడ్డ జీవంతో కదిలాడుతుంది, ఇంకో బిడ్డ జీవం లేనట్టుంది, మేము ఆపరేషన్ చేసి తీసేంతలో తీసేశారు. తీసుకున్నారు. ఒక బిడ్డ జీవంగా బాగా చదువుతుంది, 2వ బిడ్డకి జీవం లేనట్టుంది. అప్పుడు తల్లిదండ్రులు మీరు చెప్పారు డాక్టర్లు, ఈ బిడ్డ ఒక బిడ్డను మేము బతికించగలము, ఒక బిడ్డ జీవం లేదంటాడు. ఆ తర్వాత ఒక నర్సు వచ్చి, సార్ నా మనసుకి ఏదో క్రిస్టియన్ అనమాట, నా మనసుకి ఏదో ఒక ఆలోచన తగ్గిందా, ఈ జీవం లేని బిడ్డని ఆ జీవం గల బిడ్డ దగ్గర పండేయండి సార్, ఒకవేళ ఆ జీవం గల బిడ్డ జీవం మీ బిడ్డలోకి ఏమన్నా రావచ్చేమో అని అంటే, పిచ్చిదానులా ఉండవు మాత్రం ఈ బిడ్డకి జీవం లేకపోతే ఎట్లా వస్తుంది, ఈ బిడ్డలో ఉన్న జబ్బులు డిసీజులు ఆ బిడ్డకు అంటుకోవా అంటే, లేదు లేదు సార్ అని బతులాడుతుంది. సరే ఆమె మాటలు ఎందుకు కాదనాలని డాక్టర్లు ఆ బిడ్డ పక్కన పండేశారు. ఆ బిడ్డ చెయ్యి బిడ్డకు తగిలి వెంటనే ఈ బిడ్డలో కదలికి వచ్చిందంట. హత్తుకోవటం అంటే మంచిని హత్తుకోవటం అంటే తగులించుకోవటము హక్కు చేసుకోవటం కాదు, పక్కన ఉండటము, వారితో ఉండటము, వారి చేయి పట్టుకోవటము. ఈ జీవం గల బిడ్డ చేయి తగలతానే జీవం లేనటువంటి బిడ్డ కూడా కలుగుతుంది. జీవాధిపతి అయినటువంటి దేవుని అర్థము మనకు తగిలితే మనలో పరిశోధన జీవం. దేవుని హత్తుకోవాలంటే ప్రార్థనలో ఆయన సన్నిధిలో గడపాలి, వాక్యము చదవాలి, దివారాత్రం మనకి కీర్తనకారుడు అంటాడు, ఎక్కువ ధర్మశాస్త్రం నందు ఆనందించుకో,
దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. కాబట్టి ప్రేమ దేవుడారా, మనం దేవుని వాక్యాన్ని చదవాలి. దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. లేదు ఒక రోజులో ఒక 10 నిమిషాలైన దేవుని వాక్యం చదివి వీలు ఉంటుంది. ఆ సమయం లేదు, గంటల సమయం లేదంటే. కానీ ఆ సమయాన్నే దేవుడు తీసేస్తే నేను తీసింది కనుక 19 చెప్పినట్టు నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశమును మీ మీద సాక్ష్యంగా పిలుస్తున్నాను. నేను ఇవన్నీ ఎదుటి ఉంచాను. మీరేం కోరుకుంటారు? నేను జీవం ఉంచాను, మరణం ఉంచాను, ఆశీర్వాదం ఉంచాను, శాపం ఉంచాను. మీరేది కోరుకుంటారు? దీన్ని భూమి ఆకాశాలు మీకు నేను సాక్ష్యాన్ని పిలుచుకున్నాను చూడండి అంటూ. జీవం కోరుకుంటే బ్రతుకుతావు, మరణం కోరుకుంటే చస్తావు, ఆశీర్వాదం కోరుకుంటే జీవనం పొందుతావు, శాపాన్ని కోరుకున్నావు అనుకో ఒక పనుల వల్ల శాపడతాను. మంచి విషయాలు దేవుని పరిస్థితిలో దేవుడు మనకు సంపరుస్తుంటే మనం మాత్రము అడిగితే ఏమి తెలియనట్లుగా, మనకేం రానట్లుగా, అసలు మనకు వాక్యమే తెలియనట్లుగా ప్రవర్తించే వాటిని మనం ఏం చేస్తామో ఏం చేయాలనుకుంటాం. కాబట్టి అంటాడు, మనుషుడా ఏది వస్తుమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమిస్తాయి దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఎవరైతే దీన మనసు కలిగి కనికరం కలుగుంటాడో దేవుని నుండి భయభక్తులు కలిగిన వాడు పాపం చేయలేడు. దేవుణ్ణి మరి ఇంతే కదా అంటాడు. ఎంత సులభమైన మాట కదా. మరి అది కూడా మనం చేయలేము. దేవుని కదా మనం చేయలేం. నిష్పక్షమైన ప్రేమలో మనకు కనబడేటువంటి విషయాలు చూసినట్లయితే నిష్పక్షమైన ప్రేమ తెలుసుకున్నాం, చెడ్డదాన్ని అసహించుకుంటే ఏమో తెలుసుకున్నాం, మంచిదాన్ని హత్తుకున్నట్టు ఏమో తెలుసుకున్నాం. దేవుడు అందరూ ప్రవర్తిస్తూ చేసి హృదయాలు కలిగి